వరల్డ్‌లో చాలా మంది బతుకు తెరువు కోసం తమకు ఇష్టమైన మార్గాన్ని వెతుక్కుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇతరులను హింసించి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో చాలా మంది తయారవుతున్నారు. కనీస మానవత్వం లేకుండా చిన్న పిల్లలను సైతం డబ్బు కోసం కిడ్నాప్ చేసి టార్చర్ పెడుతున్నారు. ఇలాంటి తరహా సంఘటనలు వరల్డ్ వైడ్‌గా కనిపిస్తున్నాయి. కానీ రీసెంట్‌గా నైజీరియాకు చెందిన సాయుధ దుండగులు వందల మంది చిన్న పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన నైజీరియా ప్రజలను తెగ భయాందోళనలకు గురిచేస్తోంది. నైజీరియా కంట్రీలోని ఓ ప్రాంతంలో స్కూల్కు వెళ్లిన సుమారు 287 మందిని సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. స్కూల్కి వెళ్లిన స్టూడెంట్స్ను ఎత్తుకెళ్లిన దుండగులు కోట్ల డబ్బులు డిమాండ్ చేశారు. సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇస్తేనే పిల్లలను రిలీజ్ చేస్తామని దుండగులు చెప్పారు. కేవలం 20 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, చెప్పిన టైంలోపు డబ్బులు కనుక ఇవ్వకపోతే పిల్లలను చంపేస్తామని హెచ్చరించారు. ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి పదే పదే భయభ్రాంతులకు లోను చేశారని స్థానికులు మీడియాకు వెల్లడించారు. గత వారం పాఠశాల కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే టైంలోనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. ఆయుధాలు ధరించి బైక్స్పై వచ్చిన సాయుధ దుండగులు ఒక్కసారిగా స్టూడెంట్స్ను చుట్టుముట్టారని తెలిపారు. ఆ తర్వాత వారిని అడ్డుకోవడానికి ట్రై చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపారని, కిడ్నాప్ అయిన వారిలో చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. దుండగులు కిడ్నాప్ చేసిన 287 స్టూడెంట్స్లో ఎక్కువగా 12 ఏళ్లలోపు వారు ఉన్నారని స్థానికులు తెలిపారు. నైజీరియాలో ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే జరిగాయి. కానీ ఎక్కువ సంఖ్యలో పిల్లలు కిడ్నాప్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. దీంతో నైజీరియా వాయువ్య ప్రాంతంలో ఉన్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజెంట్ సాయుధ దుండగుల కోసం భద్రతా బలగాలు తెగ వెతుకుతున్నాయి.